హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు మనము గోట్ హెడ్ రెసిపీ అంటే తలకాయ కూర ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో మన వీడియోస్ని అయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని మనము చూసేద్దాము. దానికోసం కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ తలకాయ, అదేవిధంగా 4 టమోటాలు, 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, 4 లేదా 5 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, కొత్తిమీర, ఇంకా ఇక్కడ మసాలాలను కూడా నేను రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము ఈ తలకాయ కూరనైతే బాగా వాష్ చేసుకోవాలండి. దీనికోసం నేను ఇక్కడ పసుపు, ఉప్పు తీసుకొని బాగా వాష్ చేసేసుకుంటున్నాను. ఒక 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ నేను టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీరను కూడా బాగా కడిగేసుకొని కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నానండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడ నేను దంచి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనము స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్ పెట్టేసుకుందామండి. ఇలాగా కుక్కర్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మనము 3 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలను కూడా ఇందులో వేసేసుకోవాలి. కొద్దిగా వేడెక్కాక ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. అదేవిధంగా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇంకా కరివేపాకును కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకుంటున్నాను. ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ని బాగా వేగనివ్వాలి. బాగా కలుపుతున్నాను. ఆనియన్స్ బాగా వేగినాక ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాము. ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక దాని పచ్చివాసన పోయే వరకు మనం బాగా వేయించుకోవాలి. బాగా వేగిపోయింది. ఇప్పుడైతే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా ఇందులో వేసేసుకుందాము. ఇలాగా టమోటాలు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకుందామండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇలా బాగా కలిపేసుకోవాలి. టమోటాలు అనేటివి బాగా మగ్గిపోవాలండి. ఇలా బాగా మగ్గిన తర్వాత మనం ఇక్కడ ముందుగా కడిగి వాష్ చేసి పెట్టుకున్న తలకాయను కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలండి. ఈ మసాలా అంతా దానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి.
తలకాయ కూరలో ఐరన్ ఉంటుందండి, అలాగే విటమిన్ B12 కూడా ఉంటుంది. సో మనకు చాలా యూస్ఫుల్. ఇప్పుడు ఇందులో నేను మసాలాలు వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ మటన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా నేను ఇందులో వేసేసాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా బాగా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నానండి. ఈ తలకాయ కూర కొంచెం పులుసుగా ఉంటేనే బాగుంటుందండి. ఇలాగా వాటర్ పోసుకున్నాక మొత్తాన్ని మనము బాగా కలుపుకుందాము. ఇలాగా బాగా మసాలాలన్నీ కూడా కలిసిపోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనమైతే కుక్కర్ మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకుందాము. 5 నుంచి 6 విజిల్ రావాలండి. ఇలా బాగా విజిల్ వస్తే బాగా ఉడికిపోతుంది. ఈ తలకాయ కూర కనీసం నెలలో ఒక 2 సార్లు తిన్నామంటే మంచిగా ఆరోగ్యంగా ఉంటామండి. సో ఇలాగా విజిల్స్ వచ్చేసిన తర్వాత ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు మనము విజిల్ కొంచెం తీసేసుకొని కుక్కర్ అయితే ఓపెన్ చేసేద్దాము. చూసారా, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసేసుకుందామండి. ఇప్పుడు ఫైనల్గా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు కుక్కర్ తీసి పక్కన పెట్టేసుకొని ఒక సర్వింగ్ బౌల్ని తీసుకుందామండి. ఇందులో నేను ఈ కూరని అయితే వేసేసుకుంటున్నాను. ఇలాగా వేసేసుకున్న తర్వాత ఫైనల్గా నేను కొత్తిమీరతో కొంచెంగా గార్నిష్ చేస్తున్నానండి. అంతే అండి, మనకు తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీరైతే మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.